కొనసాగుతోంది. భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల నివాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. రహదారులు, రైలు మార్గాలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుజరాత్ లో వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వాగులు, నదులు పొంగి పొర్లుతుండటంతో ముందు జాగ్రత్తగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న సుమారు 50,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు. వడోదర ప్రాంతంలో పట్టాలు నీట మునగడంతో 18 రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రాంతంలోని విశ్వామిత్రి నది ప్రమాద స్థాయికి 2 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వడోదర జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న సుమారు 10 గ్రామాల్లోని ప్రజలను అధికారులు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బారుచ్ జిల్లాలోని గోల్డెన్ బ్రిడ్జ్ వద్ద నర్మదా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో 16,000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేశామని అధికారులు వెల్లడించారు. తాపీ నది నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో 15,000 మంది సూరత్ ప్రాంత ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి వారికి ఆహార పొట్లాలను అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.